ఇప్పుడు ఎన్నో వార్తల్లో చూస్తున్నాం. సోషల్ మీడియాలో కూడా చాలా సందర్భాలలో ప్రతిరోజు ఏదో ఒకటో రెండో సంఘటనలు చూస్తూనే ఉన్నాం. అయినప్పటికీ కూడా కొంతమంది అజ్ఞానులకు తలకాయ పని చేయడం లేదు. అలా ఎందుకు జరుగుతుందో అర్థం కావడం లేదు. కుటుంబ వ్యవస్థ అంతా కూడా అస్తవ్యస్తం అయిపోతుంది, అల్లకల్లోలం అయిపోతుంది. అలా కాకుండా ఉండాలి అంటే, కుటుంబ ధర్మం నిలబడాలి అంటే, కుటుంబ వ్యవస్థ బాగుండాలి అంటే బయటి పని మగవాళ్ళు చేయాలి, ఇంటి పని, వంట పని, భర్త, పిల్లలు, అత్త, మామ, బంధువులకు సంబంధించినటువన్నీ ఆడవాళ్ళు చూసుకోవాలి. ఇప్పుడు అధముల సంఖ్య బాగా పెరిగిపోయింది. కొంతమంది వెధవలు భార్యలు కూడా ఉద్యోగం చేయాలని కోరుకుంటున్నారు. వాళ్ళు నాకు తెలిసినంత వరకు ఆ విధమైనటువంటి ఆలోచన చేయకుండా ఉండాలి. ఎందుకంటే కుటుంబాన్ని పోషించవలసినటువంటి బాధ్యత పురుషుడిది. భర్త ఎంత సంపాదిస్తే అంతలోనే కుటుంబాన్ని నడిపే విధానాన్ని ఆచరించడం ధర్మం స్త్రీది. అలా కాకుండా నా భార్య కూడా ఉద్యోగం చేయాలి, లక్షలు సంపాదించాలి, పనికి మాలిన వెధవలు, తుంటలు, సన్నాసులు, దద్దమ్మలు, చవటలు, ఒక్క మాటలో చెప్పాలంటే ఆడంగి అని కూడా అనవచ్చు. ఏది భార్య సంపాదించాలని కోరుకునేవాడిని. సరే, ఏది ఏమైనప్పటికీ కూడా ఎవరి మీద నేను వ్యక్తిగత ద్వేషంతో మాట్లాడడం లేదు. కుటుంబ ధర్మం నిలబడాలి అంటే ఖచ్చితంగా బయటి పని మగవాడు చేయాలి, ఇంటి పని, వంట పని ఆడవాళ్ళు చేయాలి. ఉద్యోగాలు కూడా మహిళలకు వైద్య శాఖలో, విద్యాశాఖలో మాత్రమే ఇవ్వాలి. ఆ విద్యాశాఖ ఏమైనప్పటికీ కూడా వైద్యానికి సంబంధించినటువంటిది సపరేట్ శాఖ ఒకటి ఏర్పాటు చేసి అందులో మహిళలకు అంటే స్త్రీలకు వైద్యానికి సంబంధించినటువంటి విద్య మాత్రమే అందించాలి. ప్రతి స్త్రీకి ఉద్యోగం ఉండాలని కాదు, మహిళల్లో వైద్య శాఖలో డాక్టర్లుగా మాత్రం కొనసాగవచ్చు. అదేవిధంగా భార్యకు ప్రభుత్వ ఉద్యోగం ఉంటే భర్తకు ఇవ్వకూడదు ప్రభుత్వ ఉద్యోగం. భర్తకు ప్రభుత్వ ఉద్యోగం ఉంటే ప్రభుత్వ ఉద్యోగం భార్యకి ఇవ్వకూడదు. అలా కూడా చాలా కుటుంబాలు బాగుపడతాయి, కుటుంబ ధర్మం నిలబడుతుంది. ఆడవాళ్ళ వైద్యశాలలు వేరే ఉండాలి, ఆడవాళ్ళ విద్యాలయాలు వేరే ఉండాలి. మగవాళ్ళు ఆడవాళ్ళు కలిసి చేయడం ఏంటండి? నాకు తెలిసినంత వరకు కుటుంబ ధర్మం నిలబడాలి అంటే భార్యాభర్తల్లో ఒక్కరికి మాత్రమే ఉద్యోగం ఉండాలి, బయట పని మగవాళ్ళు చేయాలి, ఇంటి పని ఆడవాళ్ళు చేయాలి. లేకపోతే ఇలాగే భర్తల్ని చంపుకుంటూ పోతారు. కాస్త బుద్ధి జ్ఞానం ఉన్నవాళ్ళు ఆలోచించండి.